triplex villas at Bachpalli, APR Projects. బట్ నాకైతే రోజా గారి మీద ప్రత్యేకమైన ప్రేమ. సో ఫ్యూచర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటే రోజా గారి మీదే పోటీ చేయాలనుకుంటాను. రోజా గారి మీద అవకాశం వస్తే రోజా గారే ఇక్కడ ఏపీ రాజకీయాలు వద్దని తమిళనాడుకు పోతుంటే మీరు తమిళనాడుకు పోతారా ఏంటి? ఆమె అదృష్టం బాగుండి వెళ్ళిపోతే మాకు తెలియదు కానీ ఆమె ఏపీ రాజకీయాల్లో ఉంటే మాత్రం నేను అడిగే ఏకైక కోరిక అదే ఉంటది. నగరిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఇక్కడే ఉండి మళ్ళా నగరిలో పోటీ చేసి మీకే టికెట్ ఇస్తే డిపాజిట్ అయినా వస్తుందా మీకు? ఈ రోజు రాకపోవచ్చు, మనం కష్టపడి అక్కడ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే రోజాకి 1000 ఓట్లతో గెలిచిన ఆమె పెద్దేమి రోజా గారు ఏం పెద్ద స్టాండర్డ్స్ పెట్టి అక్కడే ప్రజల్ని మమేకం చేసుకొని తిరిగి ప్రచారాలు చేసింది లేదు. కుమారస్వామి నాయుడు గారు అక్కడ అంతా డీల్ చేసేది. రోజా గారి మీద పోటీ చేస్తే మీ అటెన్షన్ మీపై అటెన్షన్ పెరుగుతుంది, మీరు బాగా ఫోకస్ అవుతారనేసనా? అట్లయితే నా ప్రాంతం కడప పులివెందులలో పోటీ చేసి ఇంకా జగన్ గారి పైన పోటీ చేస్తానని చెప్పచ్చు కదా నేను. ఓకే 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 నాది కడప ప్రాంతం, నేను రాయలసీమ బిడ్డనే, జగన్ గారి పైన పోటీ చేస్తా, ఇంకా నాకు ఇంకా ఫేమ్ వస్తుంది. అంటే ఇవ్వాలి కదా పార్టీ అధినాయకుడు జగన్ గారి మీద పోటీ. ఒక మహిళగా అడుగుతుంది సార్, అప్పుడు ఎట్లుంటది ఇక్కడ చరిష్మా మీకు? మహిళ జగన్ పైన పోటీకి వస్తుందంటే మీకు నేను అట్లా నిజంగానే ఫేమ్ కోసం చేయాలంటే జగన్ గారికి ఆయన పోటీ చేస్తానని చెప్తాను కదా. రోజా గారి మీద ఎందుకు అంత ప్రేమ వల్ల మీకు? సార్ మా జిల్లా సార్, మా జిల్లాలో జరుగుతున్న అఘాయిత్యాల పైన ఎంత నోరిప్పి మాట్లాడుతుందో మీకు తెలుసు. మా జిల్లాలో ఏం టూరిజం డెవలప్మెంట్ చేసిందో మీకు తెలుసు. సో ఆమె ఇన్నేళ్లలో మా మహిళల పక్షాన మేము చేసిన కంప్లైంట్ల పైన కానీ ఏ రోజన్నా ఒక రోజన్నా స్పందించిందా? కానీ ఈ రోజు మాకు ఒక ఆనందం ఏంటంటే మాలాగే అధికార ప్రతినిధి అయినందుకు ఒక ఆనందంగా ఉంది. అది మాత్రం నాకు చాలా ఆనందం కలిసిపోయింది అండ్ కోరుకుంటున్నాను ఒక డిబేట్ కూర్చున్నాం ఇద్దరం అని. ఎంత స్వార్థం అండి, అరే ఆమె ఓడిపోయిందని బాధ కన్నా ఇప్పుడు రోజా ఎవరంటే నాలాగే అధికార ప్రతినిధులే సార్ మాతో కలిసిపోయింది. ఎలక్షన్ ముందు రోజు చూసారా సార్ ఆమె ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడింది, ఎట్లా మాట్లాడింది? ఎవరు మర్చిపోతారు సార్ అవన్నీ? ఒకేటి కొట్టండి సార్ మర్చిపోతారు. ఒక మాట ఎట్లుంటుంది సార్ మనసుకి? మీరు అధికారంలో ఉన్నారు, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆ విధంగానే మాట్లాడండి. ఇప్పుడు ఎంతమంది హుందాగా మాట్లాడట్లేదు, ఈవిడ మాత్రం ఎలా మాట్లాడతారు సార్? మీకు చెప్తున్నారు, నాకు కానీ ఫేమ్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే పోటీ చేస్తానని చెప్తాను. కేవలం రోజా గారికి కాన్స్టిట్యున్సీ మీద పట్టు లేదు. మీరు గమనిస్తే ఆమె ఇంటి ముందర రోడ్ లేదు, ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట, ఆమె ఇంటి ముందర రోడ్ లేదు. అటువంటి ఆవిడ 1000 ఓట్లతో గెలిచింది. నేను అందుకే నేను ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని దానికి సంబంధించి అన్ని వనరులు ఏర్పాటైనా నేను వస్తానంటున్నాను. నేను అవకాశం వస్తే నగరం నుంచి పోటీ చేస్తాను ఖచ్చితంగా, భవిష్యత్తులో ఖచ్చితంగా.